అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము చింత చిగురు తలకాయ కూర పల్లెటూరు స్టైల్లో చేసుకుందామండి. చాలా బాగుంటుంది టేస్ట్. చింత చిగురు చేసుకుంటే ఇది చాలా మందికి తెలిసి ఉండదండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తలకాయ కూరలోకి చింత చిగురు వేస్తే పల్లెటూరులో ఇలా చేస్తారండి. నేను ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇవ్వండి, మొత్తం కుక్కర్లో వేసాను. ఫస్ట్ మనం ఉడకబెట్టేసుకోవాలి. కొంచెం రాళ్ళు ఉప్పు అంటారు కదా, అవి ఒక స్పూన్ వేస్తున్నాను. రాళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇలాంటి కూరలకి. ఒక స్పూన్ కారం, కొంచెం మనం ఉడకబెట్టినప్పుడు సప్పగా లేకుండా ఉండటానికి కొంచెం వేసుకుంటే ముక్క సప్పగా లేకుండా ముక్కకు ఉప్పు కారం అట్లా పడుతుంది. ఒక చిటికెడు పసుపు, కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ముక్కలకి పట్టేటట్టుగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకుందామండి. సరిపోతాయి. మనం మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాము. తలకాయ మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి 8 విజిల్ దాకా రావాలండి. ఇవ్వండి, నేను 8 విజిల్ దాకా పెట్టాను. 8 విజిల్ అయిపోయింది, తీసేసాను మూత కూడా. చూసారుగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము. స్టవ్ ముట్టించేసి నేను ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇదిగోండి, ఆయిల్ వేడైపోయింది. నేను ఒక 6 పచ్చిమిరపకాయలు ఇట్లా పేస్ట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇదండి, పచ్చిమిర్చి పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిపాయలు ఇట్లా కోర్సుగా పట్టుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకున్నాను. ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాము. ఒక పెద్ద స్పూన్ దాకా వేసాను. కొంచెం నాన్ వెజ్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, నీసు వాసన లేకుండా ఉంటుంది అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటే. అల్లం పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 4 టమాటాలు ఇట్లా కోర్సుగా పట్టుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా కనిపిస్తుంది కదా, ఇట్లా కొంచెం కోర్సుగానే ఉండాలి, మరి మెత్తగా పట్టద్దు. టమాటా కూడా కొంచెం ఉడకనిద్దాము నూనెలోనే. టమాటా కూడా బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఈ టైంలో మనం ఒక స్పూన్ పసుపు, అట్లానే ఒక 2 స్పూన్లు కారం, కర్రీకి సరిపోయినంత. ఇందాక మనం ఉడకబెట్టినప్పుడు తలకాయ మాంసం ఒక స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక స్పూన్ వేస్తానండి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇవి కూడా వేసి ఒకసారి కలిపేసుకున్నాము. ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. మసాలా మొత్తం వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కూర వేసేసుకుందాము. ఉడకబెట్టిన కూర నీళ్ళతోటి వేసేసుకోవాలి. ఇంకా మనం వాటర్ పోసుకోకుండా అదే వాటర్తో ఉడికిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం. అదే వాటర్ సరిపోతుందండి కర్రీకి మొత్తానికి. అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఈ వాటర్ తోటి సరిపోతుంది మనకి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుందాము. అండి, చింత చిగురు కొంచెం ఇట్లా చేతితో ఇట్లా నలుపుకోవాలి. ఇట్లా నలుపుకుంటే కొంచెం పొడి ఆడుతుంది. నలుపుదామండి ఒకసారి. మంచిగా ఉడుకుతుంది కదా. ఈ టైంలో మనం చింత చిగురు మొత్తం వేసేసుకుందాము. నేను కేజీ తలకాయ మాంసానికి ఒక చటాకు చింత చిగురు దాకా వేస్తున్నానండి. చింతకు తొందరగా ఉడికిపోతుంది, లేతగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లానే మసాలాలు కూడా వేసేస్తున్నాము. ఇది జాజికాయ పొడి అండి, టేస్ట్ బాగుంటుంది. జాజికాయ పొడి వేసుకుంటే తలకాయ మాంసంలోకి. నేను ఇట్లా తురివేసుకున్నాను జాజికాయని.
అట్లానే ధనియాల పొడి 1 స్పూన్నర, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. అట్లానే కస్తూరి మేతి ఒక 2 స్పూన్లు దాకా వేస్తున్నాను. కొంచెం నలిపేసుకుందాము కస్తూరి మేతిని చేత్తో. ఒకసారి కలిపేసుకున్నామండి. ఇప్పుడు మసాలాలు వేసినాక మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి, సన్న మంట మీద ఉడితే బాగుంటుంది. చింత చిగురు ఏం కదా దగ్గర పడిపోతుంది. ఇంక ఈ మసాలా వేస్తే ఇంకా తొందరగా దగ్గర పడుతుందండి. కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసుకున్నాము. చూద్దామండి. మసాలా వేసి 2 నిమిషాలు అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ వేసేసుకున్నాము. ఇంకా ఆరితే ఇంకా దగ్గరికి అయిపోతుంది. కొంచెం పులుసుండగానే ఆపేసుకోండి. మీ గ్రేవీని బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. ఇంకా ఇంతే అండి, చింత చిగురు తలకాయ కూర పల్లెటూరు స్టైల్ అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం రైస్లోకి అయితే అదిరిపోయిద్దండి. చాలా బాగుంటుంది. చపాతీ కూడా పులక కూడా తినొచ్చు మనము. చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా టేస్ట్ తెలుస్తా చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.